హాయ్ మామ, ఈరోజు ఒకదని చెప్పి నేను మా ఫ్రెండ్ గడు అయితే అమరావతి అమరేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరమాట. ఫస్ట్ అయితే గుంటూరు బస్ స్టాండ్కి వచ్చేసాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ దిగిపోయిన తర్వాత అయితే మీల్స్ తిన్నాం. మా వాడైతే పరోటా తీసుకున్నాడు. తర్వాత మేమైతే గుడి లోపలికి వెళ్ళాం. అక్కడ అన్నారు 4 గంటలకి అయితే గుడి ఓపెన్ అవుతుందని చెప్పారు. 1 గంట నుంచి 4 గంటల వరకు కట్టేస్తారంట. మేమైతే అంతలోపు గుడి అంతా ఎలా ఉందని చూసామన్నమాట. పక్కనే ఒక కృష్ణానది ఉంటే కృష్ణానదికి వెళ్ళి కొంచెంసేపు అయితే ఆడుకున్నామన్నమాట. అటు ఇటు ఎలా ఉందని చెప్పి చూసాం. మళ్ళీ గుడికి అయితే తిరిగి వచ్చేసిన తర్వాత లోపల గుళ్ళన్నీ చూసాం మామ. తర్వాత అయితే నాకు ఇక్కడ ఒక చెట్టు కనిపించింది మామ. దీన్ని నాగమల్లి చెట్టు అంటారంట. ఈ చెట్టుకున్న పువ్వులు చూశారు కదా మామ, ఎలా ఉన్నాయో. ఒక సర్పం పడగిప్పి ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట ఈ యొక్క పువ్వులు. అందుకే దీన్ని నాగమల్లి చెట్టు అంటారంట. చూడండి మామ, ఇది ఎలాగుందో. విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి గారు రాసిన 1000 పడగల బుక్ మీద ఈ బొమ్మే ఉంటుంది మామ. ఎప్పుడైనా చూస్తే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. 4 అయితే అయిపోయింది మామ. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటనేది చెప్తాను చూడండి మామ. పురాణ ప్రకారం అయితే తారకాసుడు అనే రాక్షసుడు శివుడిని ఆత్మలింగాన్ని ధరించి దేవతలందరినీ బాధించేవాడు అనమాట. ఆ తర్వాత కుమారస్వామి ఏం చేశాడంటే తారకాసుడిని సంహరించినప్పుడు అతని వద్దన్న ఆత్మలింగం 5 భాగాలు అయిందంట మామ. ఆ 5 భాగాలు అయితే 5 ప్రదేశాల్లో పడ్డాయి. 5 పంచరామాలు అన్నమాట. అందులో అమరేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఒకటి. మిగిలిన 4 అయితే ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం మరియు భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లో ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం, కుమారారామంలో భీమేశ్వర స్వామి వారి ఆలయం అది సామలకోటలో ఉందన్నమాట. ఇంకా దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసి ఒక సపోటా జ్యూస్ తాగాము. సపోటా జ్యూస్ తాగిన తర్వాత ఇంకా బస్ ఎక్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక మామ. ఉంటాను మామ, మళ్ళీ రేపు కలుసుకుందాం.